నమస్కారం గంప నాగేశ్వర్. నమస్తే నాగరాజు గారు. టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద చాలా మంది క్లాసెస్ అడుగుతున్నారండి. అవునండి, బాగా సక్సెస్. చాలా మంది హ్యూజ్ డిమాండ్ కూడా ఉంది దానికి. ఎందుకు అని అంటే ఇవాళ ఎక్కువ మంది మీ దగ్గర నుంచే ట్రైన్ అయ్యి బయటకు వచ్చినటువంటి వాళ్ళే. అటు బిజినెస్ కోచ్గా కానివ్వండి, అండ్ ఇటు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కానివ్వండి, లేదు అనుకుంటే కొంతమంది కన్సల్టెన్సీ కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇస్తున్నారు. మా స్టూడెంట్స్ ఛానల్ ఇస్తున్నారు, ఫ్రాంచైజ్ కూడా స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు. వెరీ గుడ్ సార్. విమెన్స్ స్పీకర్ అవ్వాలని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళు రాణించాలి అని అంటే ప్లాట్ఫామ్ ఏ విధంగా ఉంది? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి, తర్వాత అవకాశాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మన త్రూ ఎలా ఉంటుందంటే ఒక 20 to 30 days, మినిమం 20 days ప్రామిస్ చేస్తాను. 30 days వరకు ఆన్లైన్ ఉంటుంది, నో ఆఫ్లైన్. 30 days ఆన్లైన్ ఉంటుంది. మీకు అసైన్మెంట్స్ ఇస్తాము, క్లాస్ చెప్తాము, అసైన్మెంట్స్ ఇస్తాము, క్లాస్ చెప్తాము, అన్ని రకాలుగా చెప్తాము. కొన్ని వీడియోస్ కూడా పంపిస్తాము, కొన్ని రికార్డెడ్ వీడియోస్ ఇస్తాము. అంటే టోటల్ పర్సనాలిటీగా డెవలప్ అయ్యి మీరు ఏ రంగానికి వెళ్ళినా, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా, ఏ సాఫ్ట్వేర్, ఏ హార్డ్వేర్, ఏ కార్పొరేట్ ఆర్ ఏ కంపెనీకి వెళ్ళినా మీకు టాపిక్ కావాలి కదా. అటువంటి టాపిక్ ఎక్కడ దొరుకుతుందండి? ఓన్లీ ఇక్కడ దొరుకుతుంది. కారణం ఏంటంటే అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి, ఇప్పుడు మీరు 20 రోజులు నా దగ్గర ఉన్నారనుకోండి, 20 రోజులు ఉన్నా, 30 రోజులు ఉన్నా, 20 స్పీకర్లను వింటారు మీరు. రోజు ఒక్కరు తింటారు. సేమ్ స్పీకర్ విల్ నాట్ కమ్ వన్స్ అగైన్. ఆ రకంగా ఒక స్పీచ్ ఉంటుంది, ఒక 1 hour క్లాస్ వింటారు, దాంతో అసైన్మెంట్ చేస్తారు, మరి 1 hour క్లాస్ వింటారు, మరి అసైన్మెంట్ చేస్తారు. ఈ రకంగా ఐ వాంట్ టు డెవలప్ ద లేడీ స్పీకర్స్. ఎక్కడ వెళ్ళినా విపరీతమైన డిమాండ్ ఉంది. మీరు ఎలాగో మీ వాయిస్ బాగుంటుంది, ఓపిక ఉంటుంది, ప్రేమ అనేది మీ ఫేస్లోనే కనిపిస్తుంటుంది, శాంతం కూడా ఉంటుంది. ఇంకేందండి, అట్రాక్షన్గా ఉన్నప్పుడు అద్భుతంగా మీ వాయిస్తోని ముందుకు వెళ్ళొచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నది. డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఫిమేల్ స్పీకర్స్ అద్భుతంగా సంపాదిస్తున్నారు. అంటే ఈవెన్ కౌన్సిలింగ్ లాగా కూడా చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ ఎలా చేయాలో నేను దారి చూపిస్తాను. నేను నేర్పించాను కౌన్సిలింగ్ ఎలా చేసుకోవాలి, కౌన్సిలింగ్ సర్టిఫికేషన్స్ ఎలా పొందాలి అవి కూడా మీకు దారి చూపిస్తాను. యూనివర్సిటీ సర్టిఫికేషన్స్ ఎలా పొందాలి అవన్నీ కూడా మేము దారి చూపించి మీరు ఒక సర్టిఫైడ్ ట్రైనర్గా, సర్టిఫైడ్ కౌన్సిలర్గా, సర్టిఫైడ్ NLP ప్రాక్టీషనర్గా ఎలా కావాలో నేను దారి చూపిస్తాను. కానీ ఈ 30 daysలో మాత్రము టోటల్ పర్సనల్ డెవలప్మెంట్లో మీ బేసిక్ స్కిల్స్ నేను నేర్పిస్తాను. తర్వాత అడ్వాన్స్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో అది కూడా దారి చూపించడం వల్ల అద్భుతంగా మీరు అన్ని రంగాల్లో రాణించగలరు. మీరు అనుకుంటున్నారు పెట్టుబడి లేని వ్యాపారం ఏదైనా ఉందంటే, వ్యాపారం అనకండి, పెట్టుబడి లేని వ్యాపారం ఏమైందంటే ఇది ఒకటే, మాట వ్యాపారం. ఇవ్వండి, ప్రతి దాంట్లో పెట్టుబడి పెట్టాలి, షాప్ పెట్టాలి, షట్టర్ ఓపెన్ చేయాలి, అడ్వాన్స్ ఇవ్వాలి, లక్షలు పెట్టుబడి పెట్టాలి, బ్యాంక్కి వెళ్ళాలి, బ్యాంక్ నుంచి తేవాలి, ఏమీ అక్కర్లేదండి. కాస్త చదువుకొని మైండ్ మౌత్ 2 వర్క్ చేసి చాలు. అంటే మాట మైండ్ 2 పని చేసి చాలు, అద్భుతంగా సంపాదించుకోవచ్చు. ఎంతోమంది స్పీకర్స్ ఉన్నారు మన ఇండియాకు. కొన్ని వేలాది మంది స్పీకర్స్ అవసరం అండి, ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, అన్ని భాషల్లో. కానీ నేను మాత్రం తెలుగులో నేర్పిస్తాను, ఇంగ్లీష్లో నేర్పిస్తాను, హిందీలో నేర్పిస్తాను. కానీ ఈ ఒక్క కోర్స్ మాత్రం ప్రస్తుతం తెలుగు వాళ్ళ కోసమే పెట్టడం జరిగింది. సో మీరు తెలుగు నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడండి. దట్ ఈస్ వెరీ ఈజీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యూ కాంట్ స్పీక్ ఇన్ తెలుగు. తెలుగు మాట్లాడడం చాలా కష్టం వరకు చెప్పాలంటే. కాబట్టి ఈ రకంగా వెళ్దాం మనం. 2 రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఎంతోమంది విద్యార్థులు 10th క్లాస్, 5th క్లాస్, అక్కడి నుంచి మొదలుపెడితే MBA, BBA, ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్యక్రమాలు అవసరం. అదే కాకుండా ప్రస్తుతం ఏమొస్తుందంటే NEP, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది. దాంట్లో అసలు ఈ విద్యా విధానమే మారిపోతుందండి. కొన్ని రోజులు, మ్యాక్సిమం 2 years. ఆల్రెడీ బికాజ్ ఆఫ్ కరోనా కొద్దిగా పోస్ట్ పోయింది అనుకోండి. అది వచ్చిన తర్వాత సాఫ్ట్ స్కిల్స్కే ఎక్కువ ఉంటుందండి ప్రాధాన్యత. ఆ సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే యూనివర్సిటీస్ ఎక్కడున్నాయి? ఒకవేళ యూనివర్సిటీస్ ఉన్నా మీకు అవకాశాలు ఎవరు ఇస్తారో, మీకు దారి ఎవరు చూపిస్తారో, ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎక్కడ అవకాశం ఉంటుంది మేము చూపిస్తాము. మీరు నేర్చుకోండి, ఎలా నేర్పించాలో చూపిస్తాం. ఎలాగో తెలుసా, సీక్రెట్ కూడా చెప్తాను. ఇప్పుడు ఈ బ్యాచ్లో మీరు వస్తారు కదా, మీరు నేర్చుకుంటారు కదా, మీకు ఎవరు నేర్పిస్తారో తెలుసా? లాస్ట్ బ్యాచ్లో నేర్పిస్తారు మీకు. నేను పక్క కూర్చుంటాను, చూస్తూ ఉంటాను ఎలా చెప్తారో. మీరు నెక్స్ట్ బ్యాచ్కి నేర్పియాలి. అప్పుడేమైందండి, మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది, నేను పక్కన కూర్చుంటాను, మీరు కరెక్ట్ చేస్తుంటారు. కరెక్షన్ ప్రైవేట్, మీ కరెక్షన్ ప్రైవేట్, బట్ అప్రిషియేషన్ పబ్లిక్. ఆ రకంగా మీకు చెప్పడానికే ఒక అద్భుతమైన శిక్షణ కార్యక్రమం మీ గురించి తీసుకొని రావడం ఉంది. కమాన్ జాయిన్. చాలామంది లైఫ్ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుని రాణించాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా సార్. సో ఈ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పేసి కాల్స్ కూడా వస్తున్నాయి దానికి తగ్గట్టే. నాకే డైరెక్ట్గా మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా అండి అంటే సోర్స్ ఏ విధంగా ఉంది, వర్క్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి,
అర్నింగ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయండి? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆన్లైన్లో చెప్పేవాళ్ళు చాలామంది ఉండే వాళ్ళు, మీకు ఎవరు కలవరాలు, వాళ్ళు దేవునిలాగా ఉంటారు వాళ్ళు. నేను మీకు ప్రత్యక్షం మీ దగ్గరికి వస్తాను, నేను నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇస్తాను. మీకు కొన్ని లక్షల రూపాయలు పెట్టి నేర్చుకున్న కోర్సులు నేను మీకు చాలా అతి తక్కువ రుసుముతో మీకు మొత్తం నేర్పించి మిమ్మల్ని ఒక పవర్ఫుల్ స్పీకర్గా, పవర్ఫుల్ ట్రైనర్గా, పవర్ఫుల్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్గా తయారు చేస్తాం. ఎందుకోసం అది నేను చెప్పను, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పను, మా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు మీకు చెప్తారు, మీరు థర్డ్ బ్యాచ్కు, ఫోర్త్ బ్యాచ్, ఫిఫ్త్ బ్యాచ్ చెప్పాలి. దట్ ఈస్ కాల్డ్ డెవలప్మెంట్. దాని తర్వాత ఏమైందని మీకు ఎలా చెప్పారు మీకు అర్థమవుతుంది, ఏం చేశారో మీకు అర్థమవుతుంది, అన్నీ నేనే చెప్పాలి కాదు. నేను పోయిన తర్వాత కూడా ఈ పర్సనల్ డెవలప్మెంట్ బతికే ఉండాలి. దానికోసమే ఐఎమ్ క్రియేటింగ్ న్యూ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనర్స్, అద్భుతమైన ట్రైనర్స్, అద్భుతమైన కోచెస్, అద్భుతమైన వాళ్ళని తయారు చేయడం వల్ల ఏమైందంటే ఫస్ట్ నాకేదో కొద్దిగా డబ్బు వస్తుండొచ్చు, కానీ రేపు నా దేశం బాగుంటుంది. పర్సనల్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల ఆ యొక్క సైకాలజీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని పోవడం వల్ల హ్యాపీగా ఉంటారు. ఏమంటే సూసైడ్స్ ఎన్ని అవుతుంది చెప్పండి? ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా కూర్చుంటే సూసైడ్ టెండెన్సీ ఉంటుందా? ఉండదే. పబ్లిక్ స్పీకింగ్ భయం ఉంటుందా? ఉండదే. కమ్యూనికేషన్ భయం ఉంటుందా? ఉండదే. ఇంటర్వ్యూస్ అండి నోరు తెరవరు, బీటెక్ అయిపోతుంది. కారణం ఏంది? మీరు వెళ్ళి అదే కాలేజీకి వెళ్ళి 2 గంటలు చెప్పారనుకోండి, దే బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్. అలా చెప్పడం కోసమే ఎంత డిమాండ్ ఉందంటే అంత డిమాండ్ ఉంది. అందుకోసమే ఫస్ట్ టైం ఈ రకంగా స్టార్ట్ చేయడం జరిగింది. మీరు నాకు తెలుసు మీరు వస్తే నాకే కాంపిటీషన్ అయినా సరే మిమ్మల్ని కాంపిటీషన్గా తయారు చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే దీంట్లో ఎవరూ ఉండరండి, ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ ఇచ్చిపోయే వాళ్ళ గొప్ప. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ ఆఫ్ యూ దిస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీస్ ఆల్ ఆఫ్ యూ. రండి, నేర్చుకోండి, మీరు పంచుకోండి, పెంచుకోండి, అంతే నేను చెప్పేది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, నమస్తే. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు? ఇప్పుడు ఒక ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ బ్యాచ్ మనం ఏం చేశామంటే 21 days అన్నాము. కానీ వాళ్ళ యొక్క నీడ్స్ చూసిన తర్వాత వాళ్ళు అడిగారు ఫస్ట్ డే, నాకు అది నేర్చుకోండి, ఇది నేర్చుకుంటే 1 month పట్టింది అది ఆల్మోస్ట్. ఓకే. అప్పుడు మళ్ళీ 1 month కోర్స్ ఉందండి అది. దాని తర్వాత 2 days నేను ఆఫ్లైన్ అనుకున్నాను. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి నేనేం చేయదలుచుకున్నాను అంటే, మీరు ఆఫ్లైన్ లేదు, 30 days ఆన్లైన్ ఉంటుంది. మినిమం 20 days, మ్యాక్సిమం 30 days. మీతో నేను మాట్లాడదాను ఫస్ట్ డే, మీ అందరితో మాట్లాడి మీరు ఏమీ తెలుసుకోదలుచుకుని దాంతో క్రియేట్ చేస్తాను. ఫస్ట్ టాపిక్స్ మాత్రం అన్నీ ఉంటాయండి. కమ్యూనికేషన్ మీద ఉంటుంది, లిజనింగ్ మీద ఉంటుంది, స్పీకింగ్ మీద ఉంటుంది, గోల్ సెట్టింగ్ మీద ఉంటుంది, టైం మేనేజ్మెంట్ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది, హ్యూమన్ రిలేషన్స్ పైన ఉంటుంది. మొత్తం మీకు ఏం మినిమం చిన్న చిన్న పోస్టర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీకు డిజిటల్ ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎన్ఎల్పి గురించి బేసిక్స్ ఉంటుంది, ఏం నేర్చుకోవాలి, ఎన్ఎల్పి మొత్తం చెప్పాం. ఏముంటుంది అసలు, ఈ భయం ఎలా ఉంటుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, మంచి మంచి కోర్సులు మాత్రం మీకు 20 to 30 daysలో మొత్తం 20 days మినిమం చెప్తున్నాను. మీరు కనుక అన్ని అడిగారు అనుకోండి, సార్ మేము అది నేర్చుకుంటాం అంటే, దిస్ కోర్స్ ఇస్ ఫర్ 30 days మ్యాక్సిమం అనుకోండి. 30 daysలో యూ విల్ గెట్ 30 స్పీకర్స్. మ్యాక్సిమం 1 or 2 విల్ చేంజ్, రిమైనింగ్ విల్ టీచ్ యూ, పవర్ఫుల్గా టీచ్ చేస్తారు. మీరు నేర్చుకోండి, నేను పక్కనే కూర్చుంటాను, మీ డౌట్స్ నేను తీర్చుకుంటాను. కాబట్టి ఇంత మంచి అవకాశం ఉండదు, ఎందుకంటే నేను తొందరలో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు అమెరికా, వాళ్ళు యూఎస్ వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళిపోతాను. అంతలోపల ఈ గ్యాప్లో ఇది ఒక బ్యాచ్ చేసిపోదాం అనుకుంటున్నాను నేను. సో ఈ బ్యాచ్లో మీరు రావచ్చండి, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నాకు తానా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, నాట్స్ వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, మీరు తెలుసుకుంటారు ఇద్దరు కూడా. వాళ్ళు నాకు పిలుస్తున్నారు కాబట్టి ఐ విల్ గో యాజ్ అ స్పీకర్ అండ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా. అంతవరకు ఇంకొక బ్యాచ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, నమస్తే.